హలో వన్ అండ్ ఆల్ బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ వెల్కమ్. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో 10వ సీజన్ ఇది చాలా స్పెషల్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా మళ్ళీ ఈసారి అవకాశం అయితే ఇస్తున్నారు. అయితే సెలబ్రిటీస్ని అయితే డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు, కానీ కామనర్స్ వెళ్ళడానికి అయితే ఒక పరీక్ష దాటి వెళ్ళాలి. అదే మీ అందరికీ తెలుసు కదా, అగ్ని పరీక్ష. బిగ్ బాస్ 10th సీజన్ అయిన అగ్ని పరీక్షకు మాత్రం ఇది 2nd సీజన్. అయితే ఈ అగ్ని పరీక్ష అసలు ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అర్హులు, వీడియో ఎలా తీయాలి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎలా సెలెక్ట్ అవుతారు, చివరికి ఎంతమంది మెయిన్ హౌస్లోకి వెళ్తారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు తప్పకుండా చూడండి. అయితే ఫస్ట్ అగ్ని పరీక్ష అంటే ఏంటో చూద్దాం. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మేకర్స్ ఇంకొకసారి అగ్ని పరీక్ష కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చేసారు. అంటే ఇది అగ్ని పరీక్ష సీజన్ 2 కింద వస్తుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష 1 సీజన్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9లో పెట్టారనమాట. అయితే ఈ ప్రీ షో ద్వారా ఏంటంటే కామనర్స్ని కూడా వాళ్ళ టాలెంట్ని నిరూపించుకొని మెయిన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. గతంలో కూడా కామనర్స్కి ఛాన్స్ అయితే ఇచ్చారు. అయితే ఈసారి ఇంకా భారీ స్థాయిలో ఆడిషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్, అగ్ని పరీక్షలో పాల్గొనే వాళ్ళు కేవలం అదృష్టం మీద మాత్రం ఆధారపడదు. అది వాళ్ళ క్యారెక్టరు, థింకింగ్ ఎలా ఉంది, కెమెరా ముందు ఎలా ఉంటున్నారు, వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంది, టాస్కులు ఎలా ప్రదర్శిస్తున్నారు, ఇలాంటివన్నీ అగ్ని పరీక్షలో అయితే చూస్తారనమాట. అయితే ఫస్ట్ ఇందులో క్వాలిఫికేషన్ ఏముంటుంది అనేది చూద్దాము, ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది. అయితే మెయిన్ కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే నేను చెప్తాను, కంపల్సరీగా ఉండాల్సినవి. ఇండియన్ అయి ఉండాలి కంపల్సరీగా. సెకండ్ వన్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి వాళ్ళకి. మైనర్స్కి అయితే ఛాన్స్ లేదు. తెలుగు కూడా మాట్లాడడం రావాలి, ఫ్లూయెంట్గా రాకపోయినా కొంత అయితే మాట్లాడగలగాలన్నమాట. ఎందుకంటే ఇది తెలుగు షో కదా, మరి తెలుగు కంపల్సరీ రావాలి కొంచెమైనా. అయితే ఇంకేదో ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే ఉండాలి, ఆధార్ అయినా ఏదో ఒకటి. కెమెరా ముందు మాట్లాడడానికి అయితే ధైర్యం ఉండాలి, ఎందుకంటే అక్కడ 24 hours కెమెరా ముందే ఉంటారు కాబట్టి కెమెరా ముందు మాట్లాడగలగాలి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్కి వాళ్ళు అలవాటు పడిపోయే మెంటాలిటీ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొత్త సిచ్యువేషన్ నేను అడ్జస్ట్ అవ్వలేను అని అంటే అవ్వదు కదా. ఇవైతే మెయిన్ క్వాలిఫికేషన్స్ అనమాట, ఇవైతే కంపల్సరీగా ఉండాలి. అయితే ఫైనల్ సెలక్షన్ వచ్చేసి పూర్తిగా మేకర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అందరికీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇదే కదా, అప్లికేషన్ ఎలా పెట్టాలి అనేది మనకు తెలియదు. ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ ఎంట్రీ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. తర్వాత వాళ్ళ పర్సనల్ డేటా కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఎవరైతే కంటెస్టెంట్స్ అందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళనమాట. మెయిన్ వచ్చేసి వాళ్ళ నేమ్, ఏజ్, వాళ్ళు ఉండే సిటీ, వాళ్ళు ఏ పని చేస్తే అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఒక ఫార్మర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఏదైనా అందులో మెన్షన్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఫొటోస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత మెయిన్ లీడ్ పోషించే మన ఒక ఆడిషన్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా, డేటా అంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి క్వాలిటీస్ ఉంటేనే తర్వాత నెక్స్ట్ రౌండ్కి అయితే వాళ్ళని తీసుకుంటారు అనమాట. అప్లికేషన్స్ మాత్రం జూన్ నెలలో స్టార్ట్ అయ్యాయని మనకి ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఏంటంటే ఆడిషన్ వీడియో ఎలా ఉండాలనేది చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ప్రాసెస్లో అసలు చాలా ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో మాత్రమే. ఎందుకంటే ఈ వీడియో చూసే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మీ మీద కలుగుతుంది అనమాట. అయితే ఈ షార్ట్ వీడియోలో మీరు షేర్ చేసుకోవాల్సినవి ఏంటంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ హాబీస్ ఏంటి, మీ వృత్తి ఏంటి, వృత్తి మీన్స్ మీరు ఏం పని చేస్తారని. అది డాక్టర్ అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఒక ఫార్మర్ అయినా, లేకపోతే టీవీ యాక్టర్ అయినా, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నా అక్కడ మెన్షన్ చేయాలి. ఇంకేంటంటే మీలో ఉన్న ఒక స్పెషల్ ఎబిలిటీస్ ఏమైనా ఉన్నా ఆ వీడియోలో చెప్పొచ్చు. ఫర్ సపోజ్ సింగింగ్ కానీ, డ్యాన్స్ కానీ, మీరు మిమిక్రీ చేసినా, ఇంకేదైనా మీ దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంటే ఇక్కడ చెప్పొచ్చు అనమాట ఆ వీడియోలో. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలా, అదేంటంటే మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు మీ గోల్ ఏంటి వెళ్ళడానికి అనేది కంపల్సరీ వీడియోలో లాస్ట్లో ఒక 2 సెంటెన్సెస్లో చెప్తే సరిపోతుంది అనమాట. అయితే మీరు చెప్పే ప్రతి విషయం కూడా
న్యాచురల్గానే ఉండాలి. అసలు వీడియోలోనే మీరు అతిగా నటిస్తున్నట్టు చెప్తే మాత్రం అస్సలు బాగుండదు. ఇంకొకటి ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగా అరవడం లాంటివి అస్సలు చేయొద్దు. ఒరిజినల్గా ఉండాలి. అంటే మీరు ఎలా ఉంటారనే ఒరిజినాలిటీ ఆ వీడియోలో క్లియర్గా కనిపించాలి. ఇంకొకటి ఆ వీడియోని ఓవర్గా ఎడిట్ చేయనవసరం లేదు. మీరు ఎదురుగా నిల్చొని వీడియో తీసుకుంటే సింగిల్ టేక్ అయినా సరిపోతుంది. ఎందుకంటే ఒక 2 minutes to 3 minutes వీడియో అయితే సరిపోద్ది అనమాట. ఆ వీడియో మొత్తం మీ ఒరిజినల్ క్యారెక్టర్ అయితే కనిపించాలి. ఎందుకంటే సెలక్షన్కి ఇదే మెయిన్ రోల్గా తీసుకుంటుంది. అయితే నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. వేలు కాదు లక్షల్లో అప్లికేషన్స్ రావచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది లైఫ్నే చేంజ్ చేస్తుంది అందులో కానీ క్లిక్ అయ్యారంటే. అందుకని ముందు వీడియోస్ అన్నీ స్క్రీనింగ్ చేస్తారు. ఆ స్టేజ్లో మేకర్స్ అబ్జర్వ్ చేసే విషయాలు మెయిన్ ఏంటంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మీలో ఉన్న డిఫరెంట్గా అంటే స్పెషల్ ఏముంది అనేది చూస్తారు. తర్వాత ఆడియన్స్ని మీరు ఎలా అట్రాక్ట్ చేస్తారు, అంత ఎబిలిటీ మీకు ఉందా లేదా అనేది చూసి ఈ క్వాలిటీస్ బెటర్గా ఉన్న వాళ్ళని నెక్స్ట్ దశకైతే అంటే నెక్స్ట్ స్టేజ్కి అయితే పంపిస్తారు. ఆ తర్వాత ఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇవి క్లియర్ చేసిన వాళ్ళకి ఫోన్ కాల్ వస్తుంది అనమాట. అందుకే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి. ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే ప్రశ్నలు అయితే ఇలా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ గురించి చెప్పమని అడగొచ్చు. తర్వాత మీ వీక్నెస్ ఏంటని అడుగుతారు, మీ స్ట్రెంగ్త్ ఏంటని కూడా అడుగుతారు అనమాట. దాన్ని బట్టి వాళ్ళు కొంత కంటెంట్ అయితే రెడీ చేస్తారు కదా. మీరు బిగ్ బాస్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారని కూడా అందులో అడుగుతారు. మీరు ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటి ఇలాంటి ప్రశ్నలన్నీ అడగొచ్చు ఫోన్ కాల్లో. ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టాస్క్లు. అంటే గ్రూప్లో ఎలా మీరు ఉంటున్నారు అనేది దీని ద్వారా తెలుసుకుంటుంది. నెక్స్ట్ యాక్టివిటీస్లో వచ్చేసి గ్రూప్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసేది ఏంటంటే లీడర్షిప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీరు టీం వర్క్ ఎలా ఉంది మీది, అంటే ఆ టీంతో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీ కోపాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు, మీరు అందరిని ఎలా నవ్విస్తున్నారు, అంటే టైంకి మీరు రెస్పాండ్ అవుతున్నారా లేదా, వెంటనే అంటే నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే అది కరెక్ట్గా ఉండడము, తర్వాత మెంటల్గా అనేది కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టే ఉంటుంది కదా. 24 hours కెమెరాలు ఉంటాయి. అలాగే మనం చేసే ప్రతిదీ ఆడియన్స్ చూస్తూనే ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి జడ్జింగ్ ప్యానెల్. ఇంతకు ముందు జరిగిన అగ్ని పరీక్షలో కూడా బిగ్ బాస్లో కంటెస్టెంట్గా ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి జడ్జిలుగా పెట్టారు. అలాగే ఈ షోకి కూడా అలాగే తీసుకొని రావచ్చు. హోస్ట్లైనా గ్రాండ్ మాస్టర్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన టాస్క్లు కంటెస్టెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది టెస్ట్ చేస్తారు. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకెళ్తారు. రెడ్ సిగ్నల్ ఇస్తే మాత్రం వాళ్ళు కంపల్సరీగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి లాస్ట్లో సెలెక్ట్ అయిన కొంతమంది మాత్రమే మెయిన్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెట్టచ్చు. వాళ్ళు ప్రేక్షకులు అంటే మన ఆడియన్స్ ఓటింగ్ కూడా వాళ్ళకి మెయిన్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరికీ తెలియదు కదా, కామనర్స్. ఈ సెలబ్రిటీలు అయితే అందరికీ తెలిసి ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ ఫేసెస్ చూడడం, వాళ్ళ క్యారెక్టర్ చూడడం కాబట్టి ఈ కామనర్స్కి మాత్రం ఆడియన్స్ ఓటింగే మెయిన్ లీడ్గా ఉంటుంది. మెయిన్ రోల్ వాళ్ళకి అదే గేమ్లో. వాళ్ళు టాస్క్లు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళ ఆడియన్స్లో ఎలా వెళ్తున్నారు, ఇలాంటివన్నీ వాళ్ళకి గేమ్కి కీ రోల్స్ లాగా తీసుకోవచ్చు. సెలెక్ట్ అవ్వడానికి నా వైపు నుంచి నేనైతే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవేంటంటే మీరు మీలాగే ఉండండి, ఫేక్గా మాత్రం అస్సలు ఉండకండి. మీరు నిజాయితీగా ఉండండి అనమాట. ఏం మాట్లాడినా అది మీ ఒరిజినల్గానే మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు కాబట్టి మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏదైనా మీరు చూపించడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా మీరు ఫేమస్ అవ్వచ్చు. ఇంకొకటి అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏది మాట్లాడినా కాన్ఫిడెంట్గా అయితే మాట్లాడండి. అయితే బిగ్ బాస్ అనేది కేవలం అందమా ఫేమా అని కాదు, మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంది. మరి ఫ్రెండ్స్, ఇదే బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష పూర్తి ప్రాసెస్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. బిగ్ బాస్కి అప్లై చేయాలనుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా బిగ్ బాస్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనే కళ ఉంటే కామెంట్స్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.